ఈ మానసాదేవి కశ్యప ప్రజాపతి కూతురు, మానసపుత్రిక. అందుకే ఆమెని మానసాదేవి అన్నారు. మహాయోగేశ్వరి పరాత్పరుని నిరంతరం తన మనసులో నిలుపుకుంటుంది. అలాగే సార్థక నామధేయ, ఆత్మారామ వైష్ణవి, సిద్ధయోగిని 3 యుగాల పాటు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసింది. తపో నియమనిష్ఠుల కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం, వర్ణ వైక్లభ్యం సంభవించాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభిష్టం తీర్చాడు. తను స్వయంగా పూజ చేసి తక్కిన వారితో చేయించాడు. స్వర్గాది లోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరీ వర్ణంతో ఉంటుంది కనుక ఆరాధించారు. అలా ఆమెకు జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలయ్యింది. అప్పటి నుంచి శైవి అనే పేరు వచ్చింది. మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయింది. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములు ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లు సిద్ధించాయి. ఎంతటి విషాన్నైనా విరిచివేయగలిగిన సామర్థ్యం ఉంది కనుక విషహర అనే బిరుదును పొందింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని, మరణించిన వారిని బతికించగలదు కనుక మృత సంజీవిని, ఆస్తికుడిని మునీంద్రుని కన్న తల్లి, ఆస్తికమాత, మహాతాప్సుని, మహాజ్ఞాని, జగత్కారుడిని మహామునీంద్రుడికి ఇల్లాలు అయింది కనుక జగత్కారు ప్రియ అని ఇలా మొత్తం 12 పేర్లు ఉన్నాయి ఈ మానసాదేవికి. ఈ 12 నామాలు పూజాకాలంలో పఠించిన వారికి, వారి వంశోద్భవులకు పాములు పుట్ట మీద పడుకున్నా సర్పభయం ఉండదు. ఇప్పుడు నేను చదువుతాను, మీరు కూడా ఆ విధంగా చదువుకోండి. జగత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని, వైష్ణవీ నాగభగిని, శైవీ నాగేశ్వరీ తదా జరత్కారు ప్రియాస్తికమాతా విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజిత. ఈ విధంగా చక్కగా రోజు ఈ 12 నామాలు స్నానం చేసిన తర్వాత చదువుకోండి. సర్పభయాలు ఉండవు, నాగదోషాలు పోతాయి రోజు చదువుకుంటే. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.